ఢిల్లీ లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి అండి. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 14th రిలీజ్ అయింది. ఏప్రిల్ 15th నుంచి ఆన్లైన్ చేసుకోవచ్చు. అలానే మే 14th వరకు లాస్ట్ డే అండి. ఈ మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. 1 month టైం అయితే ఉంది కాబట్టి. ఇన్ని డేస్ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. అండ్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 4660 అండి. ఎస్ఏ అండ్ కానిస్టేబుల్స్ అన్నీ కలిపే 4660 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో తప్పకుండా అప్లై చేసుకోండి. నెట్ సెంటర్లో అప్లై చేసుకునేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి బయటకైతే వెళ్ళకండి. వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా చేయొచ్చు, మీ దగ్గరుండి చేసుకోవడం వల్ల మీకే మంచి యూజ్ అవుతుంది. రీచెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు తప్పకుండా. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ అయితే చూసేద్దాం. లాక్డౌన్ వల్ల 3 years అయితే యాడ్ చేశారండి. ఆర్పిఎఫ్ ఎస్ఐకి అయితే 20 to 28 years ఏజ్ అయితే. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. డిగ్రీలో చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అయితే 18 to 28 years అండి. దానికి 10th పాస్ అయితే చాలు. ఏ డిగ్రీ అయితే అవసరం లేదు, 10th పాస్ అయితే చాలు. రీసెంట్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మే 14th కాబట్టి మే 14th ముందునే పాస్ అయితే చాలు. అండ్ పాస్ అయితే ఉంటే చాలు. సర్టిఫికెట్స్ రాకపోయినా అప్లై చేసుకోవచ్చు. మే 14th నెక్స్ట్ డే పాస్ అయినా ఎలిజిబిలిటీ ఉండదండి. అది కూడా చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి 10th పాస్ అయితే చాలు. ఏ డిగ్రీ అవసరం లేదు. ఏజ్ అయితే 18 దాటైతే ఉండాలి. 18 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్కి అయితే 10th పాస్ అయ్యి చాలామంది ప్రిపేర్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఈ జాబ్ అయితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యండి. అలానే ఇప్పుడు ఈ జాబ్ కావాల్సినవి ఏంటో చూసేద్దాం. మెయిన్గా కావాల్సిన ఎడ్యుకేషన్, హైట్ అండ్ ఏజ్. బాయ్స్కి అయితే చెస్ట్ కూడా చూస్తారండి. గర్ల్స్కి అయితే ఏజ్, హైట్, ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏజ్ ఎంత ఉండాలో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు హైట్ ఎంత ఉండాలో చూద్దాం. బాయ్స్కి హైట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 167 centimeters ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 160 centimeters ఉండాలి. అండ్ అదర్ క్యాస్ట్స్ ఉంటాయి కదా, అందులో కేటగిరీస్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి 163 centimeters ఉండాలి. ఇప్పుడు గర్ల్స్కి వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 157 centimeters ఉండాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 152 centimeters ఉండాలి. అదర్ క్యాస్ట్ 55 centimeters ఉండాలండి. ఇవన్నీ మీకు కరెక్ట్గా సరిపోయి హైటు, ఏజ్, ఎడ్యుకేషన్ అన్నీ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు హైట్, ఏజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ బాయ్స్ చెస్ట్ వచ్చేసి ఎక్స్పెండ్ చేసినప్పుడు, అన్ఎక్స్పెండ్ చేసినప్పుడు మెజర్మెంట్స్ అయితే చూసుకుంటారండి. వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్ 80 ఎక్స్పెండ్ చేసినప్పుడు, అన్ఎక్స్పెండ్ చేసినప్పుడు 85 అలా ఇంక్రీజ్ అయితే ఉండాలి. ఓన్లీ ఇది బాయ్స్కే చూస్తారండి. బాయ్స్కి చెప్పాను కదా, హైటు, ఏజ్, ఎడ్యుకేషన్ అండ్ చెస్ట్. గర్ల్స్కి వచ్చేసి ఏజ్, హైట్ అండ్ ఎడ్యుకేషన్ చూస్తారు. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసేద్దాం. 120 marks అండి. 120 questions వస్తాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 marks అండ్ 50 questions వస్తాయి. అండ్ అర్థమెటిక్ వచ్చేసి 35 questions వస్తాయి, 35 marks అండి. రీజనింగ్ వచ్చేసి 35 questions వస్తాయి, 35 marks. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 120, టోటల్ మార్క్స్ వచ్చి 120 marks. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. ఈ 90 minutesలో మనం ఈ 120 questions ఆన్సర్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఉంది. అన్నీ చూసుకుని అయితే అప్లై చేయండి. బాగా ప్రిపేర్ అయ్యి ఉండుంటారు కదా, బాగా ఈ 1 monthలో కూడా ఏ పని పెట్టుకోకుండా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇది ఎస్ఏ వాళ్ళకి, కానిస్టేబుల్కి కూడా సేమ్ ప్యాటర్న్ అండి. ఎస్ఏకి అప్లై చేసిన వాళ్ళు కానిస్టేబుల్ కూడా అప్లై చేయండి. ఇది కాకపోయినా, ఎస్ఏ కాకపోయినా కానిస్టేబుల్ అయినా వస్తుంది. రెండు అయితే అప్లై చేయండి. డిగ్రీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి 10th ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్స్.
ఈ ప్యాటర్న్ ఎలా అంటే ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఫిజికల్ అపీరెన్స్ లైక్ రన్నింగ్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. ఇందులో కూడా గర్ల్స్కి వేరేగా ఉంటుంది, బాయ్స్కి వేరేగా ఉంటుంది. ఎస్ఏకి వేరే ఉంటుంది, కానిస్టేబుల్కి కూడా. ఎస్ఏకి అయితే 1600 మీటర్స్, టైం వచ్చేసి 6.5-30 సెకండ్స్లో రన్నింగ్ అయితే ఉండాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 12 feet అంటే ఉంటుంది. హై జంప్ వచ్చేసి 9 feet ఉంటుంది. ఇది బాయ్స్కి అండి. అండ్ గర్ల్స్కి వచ్చేసి 800 మీటర్స్ అయితే రన్నింగ్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 4 minutes ఉంటుంది. రన్నింగ్ లాంగ్ జంప్ వచ్చేసి 9 meters ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 meters అయితే ఉంటుంది. ఇది ఎస్ఐకి అండి. అండ్ కానిస్టేబుల్ ప్యాటర్న్ వచ్చేసి బాయ్స్కి వచ్చేసి 1600 మీటర్స్, టైం వచ్చేసి 5 minutes 45 seconds. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet, హై జంప్ వచ్చేసి 4 feet. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి రన్నింగ్ వచ్చేసి 800 మీటర్స్, టైం వచ్చేసి 3 minutes 40 secondsలో రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet అయితే చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 3 feet. ఇది ఎస్ఏకి, కానిస్టేబుల్కి, గర్ల్స్కి అయితే సేమ్ అండి. బాయ్స్కి అయితే ప్యాటర్న్ మారుతుంది. అండ్ ఇవన్నీ నెక్స్ట్ ఈవెంట్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి మెడికల్ చెకప్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ చెకింగ్ ఉంటుంది. అంటే మన సర్టిఫికేట్స్ ఇవన్నీ చెకింగ్ ఉంటాయి. ఈ 2 అయిపోయాక శాలరీ అంటే ఆటోమేటిక్గా మనకు జాబ్ వచ్చేసినట్టే. ఎస్ఐకి వచ్చేసి శాలరీ వచ్చి 60+ K ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి శాలరీ వస్తుంది. వర్క్ కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అన్నీ మంచిగా యూస్ అవుతుంది. జాబ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కానిస్టేబుల్కి కూడా మంచి శాలరీ అండి, 30K+ ఉంది. అండ్ వీళ్ళకి కూడా స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్తో కంపేర్ చేస్తే ఈ జాబ్ అయితే చాలా మంచిది. వర్క్ కూడా తక్కువే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. అండ్ ఈ జాబ్కి అందరూ కంపల్సరీ అప్లై చేయండి, ఎవరు వదలొద్దు. మంచి జాబ్ అండి ఇది. మనకి ఇష్టమైన జాబ్ ఉండొచ్చు, ఒక జాబ్ మీద డిపెండ్ అవ్వద్దు. జాబ్స్ అన్నిటికి అప్లై చేయండి. మన లక్ ఉండి జాబ్ ఏదైనా రావచ్చు. వచ్చిన తర్వాత మీకు నచ్చిన జాబ్ని అయితే అప్లై చేయొచ్చు. ఏ జాబ్ని గివ్ అప్ అయితే ఇవ్వద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు వరకు ప్రిపేర్ అయ్యే ఉండొచ్చు. ఇంకా ఈ 1 monthలో కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ వర్క్ అయితే పెట్టుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఆర్పిఎఫ్ ఎవరైనా అప్లై చేయకపోతే కంపల్సరీ అప్లై చేయండి. ఈ అప్లై చేసిన వాళ్ళు అంటే ఈ వీడియోని సెండ్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ నాకు ఎలా తెలిసిందో మా బ్రో కూడా ప్రిపేర్ అవుతున్నాడు. నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా రాయటం అయితే ఆపేశాను. సో మీరైతే ఎవరు గివ్ అప్ ఇవ్వద్దు. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.